మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం బహుళపక్షం తిథి పాడ్యమి రాత్రి 33 తదుపరి విధియ నక్షత్రం శతాభిషం తెల్లవచమన 3:10 తదుపరి పూర్వభద్ర వర్జం మధ్యాహ్నం 12:10 నుంచి 1:36 దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:23 మళ్ళీ రాత్రి 10:19 నుంచి 11:03 అమృత గడియలు రాత్రి 8:44 నుంచి 10:10 రావుకాలం మధ్యాహ్నం 3:04 నుంచి 4:30 వరకు సూర్యోదయం ఉదయం 6:02 సూర్యాస్తమయం సాయంత్రం 6:33 తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే ఇంటా బయట హింస అంటూ ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. దేశంలో మహిళలు బాలికలపై పెరుగుతున్న అఘాయిత్యాలు వెలుగు చూస్తున్నవి కొన్నే, బయటకు రానివి అత్యధికంగా ఉన్నాయి. మహిళల సాధికారతకు తీవ్ర విఘాంతం 23 లక్షల కేసులు విచారణ, శిక్ష పడినవి 38,000. కేంద్ర గణకాలు కార్యక్రమాలు అమలు మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడించింది. యంత్ర నార్యస్తు పూజితే రామంతే తత్ర దేవత అన్నారు. తల్లిగా, ఇల్లాలిగా, చెల్లిగా, కన్న బిడ్డగా సమున్నత సముచిత గౌరవ మన్ననలు పొందుకోవాల్సిన మహిళలపై ఇంటా బయట హింస నానాటికి పెరిగిపోతుంది. మానవ మృగాల నుంచి రకరకాలుగా అఘాయిత్యాలకు వారు బలవుతున్నారు. కోల్కతాలో జూనియర్ వైద్యురాలపై అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే బాలికలు, మహిళలపై నమోదవుతున్న అనేక నేర ఘటనలు అసలు వెలుగులోకే రావడం లేదు. ఫిర్యాదు చేసేందుకు బాధితులు వెనుకాడమే అందుకు కారణం. వారు ధైర్యంగా ఫిర్యాదు ఇచ్చిన సందర్భంలోనూ కేవలం 1.6% కేసుల్లోనే నిందితులకు శిక్ష పడుతుండటం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతుంది అనే అంశాన్ని ఇచ్చారు. బాధితులు అత్యధికులు 18 నుంచి 30 ఏళ్ల లోపు వారే అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. మిట్ట మధ్యాహ్నం ముంచెత్తింది. నిజామాబాద్, హైదరాబాద్, సిద్దిపేట జిల్లాలో భారీ వర్షం కురిసింది. నిలిచిపోయిన రాకపోకలు, కొట్టుకుపోయిన వాహనాలు, పిడుగుపాటుతో వేరువేరు చోట్ల ఆరుగురు మృతి చెందారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్యూబీ కింద వర్షపు నీటిలో చిక్కుకున్న బస్సు ప్రయాణికులను బయటకు తీసుకొస్తున్న స్థానికులు, పోలీసులు అని చెప్పేసి వాటికి సంబంధించి వివరాలు ఇచ్చారు. మిట్ట మధ్యాహ్నం వేళ అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షం జనజీవనానికి అతలకుతలం చేసింది. ముఖ్యంగా నిజామాబాద్, హైదరాబాద్, సిద్దిపేట జిల్లాలో సోమవారం మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు కుండపోతలా పడింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎక్కడి వరద అక్కడ నిలిచిపోయింది. హైదరాబాద్ నుంచి వస్తున్న ఓ ఆర్టీసీ బస్సు కంటేశ్వర్ సమీపంలో ఆర్యూబీ కింద నిలిచిన భారీ వరద నీటిలో చిక్కుకుంది. పోలీసులు, స్థానికులు స్పందించి ప్రయాణికులను రక్షించారట. మేడిగడ్డ కుంగుబాట్లో 21 మంది ఇంజనీర్ల పాత్ర ఉందట. విచారణ కమిషన్ కు విజిలెన్స్ మధ్యంతర నివేదిక ఇచ్చిందట. అన్నారం సుధీర్లపైన రిపోర్టుకు జస్టిస్ ఘోష్కు ఆదేశం. బుధవారం నుంచి ఇంజనీర్ల క్రాస్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటనపై దర్యాప్తు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తన మధ్యంతర నివేదికను సోమవారం న్యాయ విచారణ కమిషన్ కు అందజేసింది. అయితే అన్నారం సుధీర్ల బ్యారేజ్లపైన నివేదికలు ఇవ్వాలని కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ ఆదేశించారట. అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా వార్సిటీ అన్ని క్రీడా విభాగాలు, శిక్షణ సంస్థలు దాని పరిధిలోకే ఒలింపిక్స్ లో పతకాలే లక్ష్యం సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాజ్యసభ ఎన్నికలకు సిగ్వి నామినేషన్ పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి బట్టి మంత్రులు అన్న చల్లగా చూడు సీఎం, డిప్యూటీ సీఎంలకు రాఖీ పండుగ శుభాకాంక్షల వెల్లువ. డిఎస్సిలో 18 ప్రశ్నలు పునరావృతం. జూలై 19, 23 తేదీలో ఎస్జిటి సాంఘిక శాస్త్రం ప్రశ్నలన్నీ ఒకటే. అభ్యర్థులకు నష్టం ఉండదంటున్న విద్యాశాఖ. రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ఇటీవల నిర్వహించిన డిఎస్సి ఆన్లైన్ పరీక్షలో ఒక విడతలో వచ్చిన 18 సాంఘిక శాస్త్ర ప్రశ్నలు మరో రోజు పునరావృతమయ్యాయి. ఈ మేరకు సెకండరీ గ్రేడ్ టీచర్ తెలుగు మాధ్యమ పోస్టుల కోసం జరిగిన పరీక్షలో 2 రోజులు అక్షరం మారకుండా ఒకే ప్రశ్నలు రావడం చర్చనీయాంశంగా మారిందట. రాజీవ్ విగ్రహం ఏర్పాటు చేస్తే మేం వచ్చాక తొలగిస్తాం. తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచే నిర్ణయాలను మార్చుకోవాలి. ప్రభుత్వానికి కేటీఆర్ హితవు చేశారట. రాష్ట్ర వ్యాప్తంగా 30 సమీకృత గురుకులాలు, ఒకే కాంప్లెక్స్ లో 4 పాఠశాలలట. ఈ ఏడాది నుంచి 800 మంది బీసీ విద్యార్థులకు విదేశీ విద్యను అందించనున్నారట. సమీక్ష సమావేశంలో బట్టి విక్రమార్క పూర్తి వివరాలు తెలియజేశారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈనాడులో ఇచ్చారు. 23న ఉక్రెయిన్ కు ప్రధాని మోదీ వెళ్లనున్నారు. తొలుత పోలాండ్ కు, ఆ తర్వాత రైల్లో కీవ్ కు వెళ్లనున్నారట.
లెటర్లో రిజర్వేషన్ల రగడ, ఒప్పంద కార్యదర్శులు డైరెక్టర్ల నియామకాన్ని తీవ్రంగా తప్పుబట్టిన ప్రతిపక్షాలు చేదు జ్ఞాపకాలను చెరిపేయవచ్చు అని చెప్పేసి మరో అంశాన్ని ఇచ్చారు. మట్టి ఇటుక, గట్టి ఇటుక, పర్యావరణహితం ప్లాస్టరింగ్ అవసరం లేదు, తేలికగా తయారీ, ఉపాధికి ఊతం, NIRDలో యువతకు శిక్షణ. నిబంధనలు దాటి రాఖీ కట్టించుకొని బస్సు ఆగింది, బంధం మురిసింది, అనురాగానికి ప్రతిరూపం, వాటికి సంబంధించి వివరాలిచ్చారు. పూడికతీత పనులకు గ్లోబల్ టెండర్లు EPC విధానంలో చేపట్టాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుందట. రాఖీ రోజు కవిత లేకపోవడం బాధాకరం అంటూ KTR మాట్లాడారట. అన్నా చల్లగా చూడు, సీఎం డిప్యూటీ సీఎంలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు వెలువ. సృజనాత్మకత, ఉట్టిపడే చిత్రాలు ఆలోచింపజేశాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ఛాయాచిత్రాల పోటీల విజేతలకు పురస్కారాలు ప్రదానం చేశారు. సైనికులకు ప్రజలు అండగా ఉండాలి అంటూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. త్వరలో గురుకులాల PET ఫలితాలు. దుర్గకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసట అండగా నిలవాలని కలెక్టర్కు ఆదేశించారట. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ గర్భిణికి పురిటి నొప్పులు రాగా అందులోనే ప్రసవం చేసిన ఉదాంతమిది అంటూ ఆ వివరాలు ఇచ్చారు. అక్టోబర్లో సాలగట్ల బ్రహ్మోత్సవాలు. రాష్ట్రంలో 30 సమీకృత గురుకులాలు. జ్వరంతో ఎయిమ్స్లో చేరిన ఏచూరి. కేంద్ర మంత్రి జుయల్ ఓరం కూడా. మేడిగడ్డ కుంగుబాటులో 21 మంది ఇంజనీర్ల పాత్ర, ఆ వివరాలు ఇచ్చారు. 22న ED కార్యాలయం ముట్టడి. DSCలో 18 ప్రశ్నలు పునరావృతమయ్యాయని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. మంకీ పాక్స్ మందులు సిద్ధంగా ఉంచాలి, మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. పాఠం చెప్తున్న పాలనలో వెనుకంజ. BD మెడిసిన్, ఆర్ట్స్ డిగ్రీలో అమ్మాయిలదే ఆధిపత్యం. నిర్ణయాత్మక పదవుల్లో మాత్రం అతివలపై చిన్న చూపు. కేంద్ర గణక మంత్రిత్వ శాఖ తాజా నివేదిక వెల్లడించిందట. రుణమాఫీకి ఇప్పుడే సొమ్ములు ఎక్కువ, భరసాయంలో వడ్డీలకే సర్దుబాటు. తాజా నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిందట. ఒకే విడతలో రూపాయలు 2 లక్షల రుణమాఫీ ఘనత కాంగ్రెస్దే అంటూ ఉత్తమ్ జూపల్లి మాట్లాడారంట. ఆ అంశాన్ని ఇచ్చారు. రుణమాఫీలో ఇబ్బందులుంటే ప్రజావానికి రండి. ప్రొఫెసర్ కోదండరాం అభినందన సభలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తెలిపారు. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉండటమే చారిత్రక న్యాయం. రాహుల్ గాంధీకి కవులు, కళాకారులు, రచయితలు, పాత్రికేయులు, మేధావులు లేక. ధరణి సమస్యలకు 6/2024తో చరమ గీతం, మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ వీణాలు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. రక్షాబంధనాలు అంటూ వార్తిచ్చారు. బాలికల గురుకులంలోకి అన్నదమ్ములను అనుమతించని ప్రిన్సిపల్. కిటికీలో నుంచి రాఖీ కట్టిన అక్క చెల్లెలు. పండగ పూట పిల్లల ఆనందం ఆవిరైందని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. అన్నా చెల్లి, అక్క తమ్ముడు అనుబంధానికి రాఖీ పండగ ప్రతీక. కానీ ఇక్కడ బంధనాలు నడమ ఆ వేడుకలు జరుపుకోవాల్సి వచ్చింది. కిటికీల సందులో నుంచి అనేక ఇబ్బందులు పడుతూ రాఖీలు కట్టించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తుంగళ్లపల్లి మండలంలో బదనపల్లిలో తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో కళాశాల ఉంది. ఆ సోమవారం రాఖీ పండగ కావడంతో అక్క చెల్లెలతో రాఖీలు కట్టించుకుందామని సుదూర ప్రాంతాల నుంచి సోదరులు తల్లిదండ్రులతో కలిసి తరలి వచ్చారట. అయితే వారిని ప్రిన్సిపల్ గురుకులంలోకి అనుమతించలేదు అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. కుండపోత, ఉక్కపోత. పక్కపక్కనే ఉన్న 2 ప్రాంతాల్లో విభిన్న వాతావరణ పరిస్థితులు ఎదుర్కొన్నాయి. అయితే అతివృష్టి లేదా అనావృష్టి. కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదు. వాతావరణ మార్పులతో గతి తప్పిన ఎండ, వానలు. సాధారణ ఉష్ణోగ్రత, సాధారణ వర్షపాతం గణకాల్లో భారీ వ్యత్యాసం ఉందట. ఆగస్టులో సాధారణ ఉష్ణోగ్రతలు, విద్యుత్ వినియోగం భారీగా పెరిగిన వైన్యం కనిపిస్తుందట. రూపాయలు 31,000 కోట్ల రుణమాఫీకి కట్టుబడి ఉన్నామేమో అంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టీకరించారట. పలు కారణాలతో కొందరికి రుణమాఫీ జరగలేదని వెల్లడి. లోపాలు సరిదిద్దిన వెంటనే 100% మాఫీ చేస్తామని వివరించారట. 17.13 లక్షల మందికి జరగని రుణమాఫీ మంత్రి వెల్లడించిన గణకాలతో స్పష్టత వచ్చిందట. జర్నలిజం ముసుగులో రూపాయలు 5 కోట్లు డిమాండ్. TV5 మూర్తిపై సంచలన వీడియో విడుదల చేసిన వేణుస్వామి దంపతులు. తన అనుచరుడితో మూర్తి బృందం బేరసారాలు. అంతా ఇచ్చుకోలేం, ఆత్మహత్య చేసుకుంటామన్న ప్రముఖ జ్యోతిష్యుడు ఆయన సతీమణి వీణా శ్రీవాణి.
మీడియా ముసుగులో కోట్ల రూపాయలు డిమాండ్ చేసిన టీవీ5 మూర్తి ఆయన బృందం బండారంపై ప్రముఖ జ్యోతిషుడు వేణుస్వామి ఆయన భార్య వీణా శ్రీవాణి సంచలన విషయాలు బయటపెట్టారు. ఈ మేరకు వారు ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో టీవీ5 మూర్తి అనుచరుడు జర్నలిస్ట్ అమర్ వీణా శ్రీవాణితో జరిగిన ఆడియో సంభాషణను కూడా జత చేశారు. ₹5 కోట్లు ఇవ్వకపోతే మీ స్తోమత ఎంత ఇస్తారో చెప్పండి అంటూ అమర్ ఆమెను ప్రశ్నించడం స్పష్టంగా రికార్డ్ అయిందట. 120 సమీకృత గురుకులాలు ₹5,000 కోట్లతో నిర్మిస్తాం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారట. 30 ప్రాంతాల్లో వెంటనే స్థల సేకరణ చేయాలి, 7-8 నెలల్లోనే భవనాలు పూర్తి చేయాలనేది లక్ష్యమట. గురుకుల పాఠశాలలపై ఉన్నతాధికారులతో సమీక్షించారట. అధికారంలోకి వచ్చాక రాజు పేరు తొలగిస్తామంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారట. విమానాశ్రయం సహా అన్ని చోట్ల రాహుల్ వద్ద మార్కుల కోసమే సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం, తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయిన తెలంగాణ తల్లిని అవమానించొద్దు అంటూ కేటీఆర్ తెలిపారట. 4th సిటీ కోసం ప్రత్యేక అథారిటీ అంటూ సాక్షులు మరో అంశాన్ని ఇచ్చారు. ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ఏర్పాటుకు ప్రభుత్వం యోచిస్తుందట. రెవెన్యూ శాఖ సహా వివిధ విభాగాలకు భాగస్వామ్యం. త్వరలో జరగనున్న కేబినెట్ సమావేశంలో తుది రూపు. హైడ్రాకు చట్టబద్ధత పైన నిర్ణయం ఆర్డినెన్స్ జారీ చేసిందట. ఒలింపిక్స్ కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వాలి. హైదరాబాద్ భవిష్యత్తులో ఒలింపిక్స్ కు కూడా ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధం కావాలి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మన క్రీడాకారులకు పథకాలు దక్కేలా వారిని తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారట. రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థిగా సింఘ్వి నామినేషన్. రాష్ట్రం నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థిగా అభిషేక్ సింఘ్వి నామినేషన్ వేశారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి ఉత్తమ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి హాజరయ్యారట. రుణమాఫీ కాలేదంటే రైతులను అరెస్ట్ చేస్తారా? కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను అనుసరిస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి హరీష్ రావు మండిపడ్డారు. రుణమాఫీ కాలేదని ప్రశ్నిస్తున్న రైతులను అరెస్ట్ చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారట. ప్రతిదీ సోషల్ గా వద్దు, వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియా వేదికలపై పంచుకోవడం ముప్పు తెచ్చిపెడుతుందని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారట. మనం పెట్టే సమాచారం ఆధారంగా నేరగాళ్లు మనల్ని మోసం చేసేందుకు కొత్త ఆలోచనలకు తెర తీస్తున్నారని అంటున్నారు. అలాగే సాక్షిలో మరికొన్ని వార్తలు చూద్దాం. హైకోర్టులో సిద్ధుకు భారీ ఊరట. మైసూర్ భూ కేటాయింపుల వివాదంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఆ రాష్ట్ర హైకోర్టులో భారీ ఊరట లభించింది. నిందితుడికి పాలిగ్రాఫ్ పరీక్ష. కోలకతా వైద్యురాలి రేప్ హత్య కేసులో నిందితుడు సంజయ్కు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహణ స్థానిక కోర్టు అనుమతించింది అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. బీజేపీ కాంగ్రెస్ మధ్యలో లోకల్ వివిధ పార్టీలతో కిక్కిడ్చిన హర్యానా రాజకీయ రంగస్థలంపై ఆసక్తికర అసెంబ్లీ ఎన్నికల పోరుకు తెరలేపిందట. 2వ స్థానంలో అమాన్ ప్రపంచ రెజ్లింగ్ ర్యాంకింగ్స్ లో భారత్ రెజ్లర్ పురోగతి. ఎయిర్లైన్స్ కు పండగే. రానున్న పండగల నేపథ్యంలో టికెట్ బుకింగ్లకు పెరిగిన డిమాండ్. 30 ఏళ్లలో అంతా కలహాలు. జనాభా మార్పుల వల్ల దేశంలో వచ్చే 30 ఏళ్లలో అంతా కలహాలు ఖాయమని మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ వ్యాఖ్యానించారట. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. గ్రీష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే గ్రీష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే జ్యోతిర్మయద్వా దశలింగకానాం శివాత్మనాం తమిదం క్రమేణ స్తోత్రం పఠిత్వా మనుజ్యోతి భక్త్యా ఫలం తదాలో క్యనిజం భజేచ ఫలం తదాలో క్యనిజం భజేచ
कृतेन अनेन अद्य दिने द्वादश ज्योतिर्लिङ्गस्तोत्रपाठाख्येन कर्मणा भवानी शंकर महारुद्र महामृत्युंजय श्री भगवत्केदारेश्वर चरणारविन्दं प्रीयतां नमः। श्री साष्टांग शिवार्पणमस्तु शिवागीदं नमः। श्री साष्टांग जगदम्बार्पणमस्तु अम्बा प्रियतां नमः। हर ओं तत्सत् हर ओं तत्सत् हर ओं तत्सत्। बोलो केदारेश्वर महादेव की जय। श्री श्री अम्बे मातु की जय। सत्य सनातन वैदिक धर्म की जय। ओम नमः पार्वती पतये शिव हर 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 महादेव शंभो। मनोबुद्ध्यहंकार चित्ता निनाहं मनोबुद्ध्यहंकार चित्ता निनाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रं न च व्योमभूमिर्न तेजो न वायुर्न च व्योमभूमिर्न तेजो न वायुर्चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं न च प्राणसंज्ञो न वै पञ्चवायुर्न वा सप्तधातुर्न वा पञ्चकोश न वा पाणिपादो न चोपस्थपायुर्न वा पाणिपादो न चोपस्थपायुर्चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं न मे द्वेषरागो न मे लोभमोह मदो नैव मे नैव मात्सर्यभाव न मे द्वेषरागो न मे लोभमोह मदो नैव मे नैव मात्सर्यभाव न धर्मो न चार्थो न कामो न मोक्षः न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थो न वेदा न यज्ञ न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थो न वेदा न यज्ञ अहं भोजनं नैव भोज्यं न भोक्ता अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं न मे मृत्यु
शंका न मे जाति भेदा पिता नैव मे नैव माता न जन्म न मे मृत्यु शंका न मे जाति भेद पिता नैव मे नैव माता न जन्म न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्य न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्य चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं अहं निर्विकल्पो निराकाररूपो विभुर्व्याप्त सर्वत्र सर्वेन्द्रियाणाम् अहं निर्विकल्पो निराकाररूपो विभुर्व्याप्य सर्वत्र सर्वेन्द्रियाणाम् सदा मे समत्वं न मुक्तिर्न बन्ध सदा मे समत्वं न मुक्तिर्न बन्ध चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं 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 कृतेन अनेन अद्य दिने श्री शंकराचार्य विरचितं श्री शिवनिर्माण शतक स्तोत्र पाठाख्येन कर्मणाधीश्वर भवानी शंकर महारुद्र महामृत्युंजय श्री भगवत्केदारेश्वर चरणारविंदं प्रीयतां नमः। श्री साष्टांग शिवार्पणमस्तु शिवायै इदं नमः। श्री साष्टांग जगदम्बार्पणमस्तु अम्बा प्रियतां नमः। हर ओं तत्सत् हर ओं तत्सत् हर ओं तत्सत्। बोलो केदारेश्वर महादेव की जय। श्री श्री अम्बे मातु की जय। सत्य सनातन वैदिक धर्म की जय। ओम नमः पार्वती पतये शिव हर 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 महादेव शंभो। जय शंभुनाथ दिगंबरं जय शंभुनाथ दिगंबरं करुणाकरं जगदीश्वरं जय शंभुनाथ दिगंबरं करुणाकरं जगदीश्वरं भवतारणं भयहारणं भवतारणं भयहारणं करुणाकरं जगदीश्वरं करुणाकरं जगदीश्वरं मृगछाल अंगसुशोभितं करमालदण्डविराजितं मृगछाल अंगसुशोभितं करमालदण्डविराजितं यमकालपाशविमोचकं यमकालपाशविमोचकं करुणाकरं
జగదీశ్వరం జయ శంభో. పేపర్లో ఇచ్చినటువంటి మరికొన్ని వార్తలను చూద్దాం. ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే టార్గెట్ ఒలింపిక్స్ అన్ని క్రీడల శిక్షణ ఒకే గొడుగు కింద 4th సిటీలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీ క్రీడా విభాగాలు శిక్షణ సంస్థలు దీని పరిధిలోకి వస్తాయట. ప్రతి లోక్సభ నియోజకవర్గంలో క్రీడా పాఠశాల తెలంగాణ యంగ్ ఇండియా బ్రాండ్గా మారాలి. అధికారులతో సమీక్షలు సీఎం రేవంత్ సూచించారట. దాన్ని ప్రధాని హైలైట్ చేస్తూ ఇచ్చారు హెడ్లైన్గా. అధైర్యపడద్దు, అండగా ఉంటాం. చిన్నారి దుర్గకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా. సాయం అందించాలని నిర్మల్ కలెక్టర్కు ఆదేశాలు. ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ₹1,00,000 కోమటిరెడ్డి తెలిపారు. ప్రతినిధి ద్వారా ₹50,000 పంపించిన సీతక్క. బాలికను ఆదుకుంటామని కేంద్ర మంత్రి బండి ఆంధ్రజ్యోతి కథనంపై స్పందించిన ప్రభుత్వం. సింఘ్వి నామినేషన్ ఆవిరాలిచ్చారు. టీచర్ల నియామకాల్లో వర్గీకరణ లేనట్టే అంటూ న్యాయ సాంకేతిక సమస్యలు తప్పవు. నియామక ప్రక్రియ జాప్యమయ్యే ముప్పు. ప్రస్తుతానికి ఎస్సీ వర్గీకరణ లేకుండానే భర్తీ. డీఎస్సీ ఫలితాల వెల్లడికి అధికారులు కసరత్తు చేస్తున్నారట. ₹5,000 కోట్లతో సమీకృత గురుకులాలు 30 ప్రాంతాలు 120 భవనాలు 8 నెలల్లోపు పూర్తి చేయాలి. ప్రతి హాస్టల్లో విద్యార్థికి మంచం 29లోగా నివేదికలు ఇవ్వాలి. గురుకులాలపై సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. రాష్ట్రాలకు ₹10,000 కోట్లు. రైతులు పారిశ్రామిక ప్రగతికి సంస్కరణలు అమలు చేస్తే ఆర్థిక సాయం. భూ దసరాల్లో సంస్కరణలు తీసుకొచ్చిన రాష్ట్రాలకు ఒకేసారి నిధులు విడుదల 2024-25లోనే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ చేశాయట. ₹31,000 కోట్లు మాఫీ చేస్తామంటూ స్పష్టంగా ఉన్న ఖాతాలకు మాఫీ పూర్తయింది. పరిశీలన అనంతరం ఇతర అకౌంట్లకు కూడా అమలు కానుందట. 2 లక్షల పైన ఉంటే పై మొత్తం చెల్లిస్తే వెంటనే మాఫీ చేస్తామని చెప్పేసి తెలిపారట. దురుద్దేశంతో విమర్శలు చేసిన ప్రతిపక్షాలు రైతుల కోసం బీజేపీ ఏమీ చేయలేదు అంటూ మంత్రి ఉత్తమ్ వెల్లడించారట. ఆ పై చిలుకు మాటేంటి? 2 లక్షల పై మొత్తం ఎప్పుడు కట్టాలి? స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలి అని ఇవ్వని ప్రభుత్వం రైతులు ముందుకొస్తున్న బ్యాంకర్లు అడ్డు. కేబినెట్లో చర్చించాకే సర్కార్ నిర్ణయం తీసుకోనుందట. మాఫీ కాలేదంటూ జిల్లాలో నిరసనలు తెలుపుతున్నారు. సిద్ధుకు తాత్కాలిక ఊరట లభించింది. ఈ నెల 29 వరకు చర్యలు వద్దని హైకోర్టు తెలిపిందట. కర్ణాటక సీఎం రాజీనామాకు బీజేపీ డిమాండ్. విధాన సౌధలో గాంధీ విగ్రహం ఎదుట ధర్నా. గవర్నర్ తీరును ఖండిస్తూ కాంగ్రెస్ నిరసనలు. ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ కార్యకర్త మృతి చెందారు. కాంగ్రెస్ తో కేసీఆర్ ముచ్చట. మంచి ముహూర్తాన బీఆర్ఎస్ విలీనం. అందుకే అవినీతి కేసులన్నీ అటకెక్కించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడారు. రాష్ట్ర విద్యా కమిషనర్లో నక్సల్స్ భావజాలం ఉన్న వ్యక్తులు ఉన్నారంటూ వ్యాఖ్యలు. ఆమె డైరీలో చిరిగిన పేజీ, దాని ఫోటో తీసా. ఏముందో సిబిఐ చెప్పొద్దన్నది. ముఖ్యమంత్రి మమత మీద నమ్మకం పోయింది. కోలకత్తా అర్జికర్ ఘటనపై అత్తురాలి తండ్రి. యువతి మరణానికి ముందే 25 చోట్ల గాయాలు. నిందితుడి సంజయ్ రాయ్కి నేడే లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించున్నారట. సచివాలయం ముందు రాజు విగ్రహమా? తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని గతంలోనే నిర్ణయం. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే ఆందోళనలు తప్పవు. మేమొచ్చాక రాజు విగ్రహాన్ని మరో చోటుకు మారుస్తాం. రాఖీ నాడు కవిత లేకపోవడం బాధాకరమంటూ కేటీఆర్ తెలిపారట. వరదై హైదరాబాద్లో 2 గంటల పాటు కుండపోత వర్షం కురిసింది. మునిగిన కాలు, కొట్టుకెళ్లిన బైక్లు, గంటల కొద్ది ట్రాఫిక్ జామ్ అయింది. ప్రజలు తిప్పలు పడ్డారు. విమానాశ్రయం టెర్మినల్లోకి నీరు వచ్చింది. రాష్ట్రంలోని పలు చోట్ల భారీ వర్షాలు. నిజామాబాద్లో వరదలో ఆర్టీసీ బస్. భీమ్గల్లో 10.6 సెంటీమీటర్ల వర్షపాతం. వేరు చోట్ల పిడుగుపడి 2 మృతి చెందారు. మరో 2 రోజుల పాటు వర్షాలున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. కిటికీలోంచి రాఖీ. గురుకులంలో అక్క అనుమతినివ్వని అధికారులు. తండ్రి భుజాలపై ఎక్కి కట్టించుకున్న తమ్ముడు. మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్లో ఘటన చోటు చేసుకుంది. రక్తశుద్ధిపై చిత్తశుద్ధి. రాష్ట్రంలో 4 ప్రాంతీయ వాస్క్యులర్ కేంద్రాలు ఏర్పాటు. ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, పాలమూరుకు అవకాశం. ₹32.7 కోట్లతో త్వరలో రోగులకు అందుబాటులోకి రానుంది. 16 ప్రాంతాల్లో కొత్తగా డయాలసిస్ కేంద్రాలు. 17 ఆసుపత్రులకి 74 అదనపు రక్తశుద్ధి యంత్రాలు సరఫరా చేయనున్నారట. హైడ్రాను ఆపేదెలా? గండిపేటలో కూల్చివేతలో ప్రముఖుల్లో గుబులు. దూకుడును ఆపేందుకు ఉన్నత స్థాయి చర్చలు. మంత్రులు, అధికారుల వద్దకు అక్రమార్కులు. సీఎస్తో కమిషనర్ ఏబీ రంగనాథ్ భేటీ. జలాశయంలో కూల్చివేత వివరాలు సమర్పణ. 1-2 రోజుల్లో 2వ విడత ఆపరేషన్ అనే అంశాన్ని ఇచ్చారు.
అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే రైతన్నలపై పోలీస్ ఉక్కుపాదం అంటూ ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో 15 మందిపై కేసులు పెట్టారట. సీఎం రేవంత్ ను అవమానించారని ఆరోపణ. పోలీస్ స్టేషన్ కు పిలిపించి 5 గంటలు కూర్చోబెట్టిన వైన్యం. మాపి అడిగితే అణచివేత అని చెప్పేసి వార్తిచ్చారు. రుణమాఫీ పూర్తి కాలే అంటూ వివరాలు ఇచ్చారు. స్పీకర్ కు మాపి, దళితుడికి ఇయ్యలే, గురుకులంలో రాఖీ గోసా, డిఎస్సి పరీక్ష పేపర్ లీక్, ఎస్జిటి పేపర్ లీక్ అయిందంటున్న అభ్యర్థులు ఒకే ప్రశ్న 2 సార్లు పునరావృతమైందట. అది ఒక పోస్టుకు ఒకే ప్రశ్న మరో పేపర్లో ఇలా 19 ప్రశ్నలు రిపీట్. డిఎస్సి పరీక్షల నిర్వహణలో భారీగా అక్రమాలు జరిగాయంటూ ఉద్దేశపూర్వకంగానే చేశారంటున్నారు అభ్యర్థులు. పరీక్షలను రద్దు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. కొందరు అధికారులు పాత్రపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. రాజు విగ్రహం తీసేస్తామంటూ వివరాలు ఇచ్చారు. మేఘా కోసం తొండాట. చిన్న సంఘటన కావడంతోనే బయటకి రాలేదన్న మంత్రులు. ఈ నెల 7న తమ దృష్టికి వచ్చిందని జీవోలో చెప్పిన ప్రభుత్వం. కానీ సంఘటన జరిగిన వెంటనే ఖైరతాబాద్ ఆఫీసుకు ఫోన్. అసెంబ్లీ జరుగుతుండగానే జలమండలికి సమాచారం. నేటిదాకా మేఘా ఇంజనీరింగ్ పై కించిత్తు చర్యలు తీసుకొని సర్కారని చెప్పేసి వార్తిచ్చారు. రాష్ట్రంలో కుండపోత, పిడుగుపాటుతో 5గురు మృతి చెందారట. ఇసుక తోడేందుకు ఈపీసీ విధానం. అప్పుడే పనులు త్వరగా పూర్తి. గ్లోబల్ టెండర్లు పిలవండి. జలాశయాల్లో ఇసుక, మట్టి నిల్వలను అంచనా వేయండి. కేబినెట్ సబ్ కమిటీ ఆదేశం. వివిధ శాఖల అధికారులతో సమీక్ష. కరెంట్ ఇట్లనే పోతుంది, ఇన్వర్టర్లు కొనుక్కోండి. వినియోగదారుడికి ఏడీ ఉచిత సలహా. తరచు కోతలపై ఎల్లారెడ్డి కూడా వాసిపోన్. రోజంతా నరకం చూపిస్తున్నారని ఆవేదన. అధికారి నిర్లక్ష్యపు సమాధానంపై అసహనం వ్యక్తం చేశారట. అంధకారంలో కేఎంసీ దవాఖానా కరెంటు లేక 3 గంటల పాటు రోగులు అవస్థలు పడ్డారట. సిఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ వీరమరణం. జమ్మూ కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి. ఈ ఏడాది ఇప్పటి వరకు 21 మంది సైనికులు మృతి చెందారట. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూద్దాం. ఈనాడులో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకుంటే ఇందూర్ జల దిగ్బంధం. కంటేశ్వర్ ప్రాంతంలో ఆర్యూబీ వద్ద వరదలో చిక్కుకున్న బస్సు. నిజామాబాద్ బస్టాండ్ రోడ్లో స్తంభించిన ట్రాఫిక్. వరుణుడు సోమవారం ఇందూర్ నగరాన్ని వణికించాడు. 2 గంటల పాటు ఏకధాటిగా కురిసిన కుండపోత వర్షంతో జల దిగ్బంధమైంది. జనజీవనం స్తంభించింది. వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి అని చెప్పేసి వివరాలు ఇచ్చారు. ఆర్టీసీకి రాఖీ కానుక. రాఖీ పండుగ సందర్భంగా ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాలన్నీ కిక్కిరిసిపోయాయి. నిజామాబాద్ రిజియన్ పరిధిలో నిత్యం 500 వరకు సర్వీసులు తిరుగుతుండగా సోమవారం 600కు పైగా పెంచారట. 2-3 గంటల పాటు వర్షం ఆటంకం కలిగించిన ₹1.50 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారట. ఎస్ఆర్ఎస్పీలో 49.753 టీఎంసీల నిల్వ. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం ఆశాజనకంగా మారుతుంది. ప్రాజెక్టు 61.80% నిండింది. జలాశయంలో పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా సోమవారం 1081.70 అడుగులకు చేరిందట. చిరుధాన్యాలు ఆరోగ్య సిరులు. ఇందూరు వాసుల్లో పెరుగుతున్న ఆసక్తి అని చెప్పేసి వివరాలు ఇచ్చారు. ఇలా జిల్లా వాసుల్లో ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్నారు. ఆహారంలో చిరుధాన్యాలు ఉండేలా చూసుకుంటున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, జీవనశైలి, మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధుల నుంచి కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. భారత చిరుధాన్యాల పరిశోధన స్థానం చిరుధాన్యాల వంటలు నిండైన ఆరోగ్యానికి మెండైన రుచుల పేరుతో పుస్తకమే విడుదల చేసింది. వీటిలో ఎన్ని పోషకాలు లభిస్తాయన్నది వివరించింది. 100 గ్రాముల చిరుధాన్యాల్లో 60-73% పిండి పదార్థాలు, 6-12% మాంసకృతులు, 1-5% కొవ్వు పదార్థాలు ఉంటాయి. థయామిన్, నయాసిన్, రైబోఫ్లేవిన్, విటమిన్ ఏ, B6, B5, ఫోలిక్ యాసిడ్ వంటి విటమిన్లు లభిస్తాయని చెప్పేసి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చారు. ఉభయ జిల్లాల రోగుల వివరాలు నిజామాబాద్, కామారెడ్డి వివరాలు ఇవ్వడం జరిగింది. బ్యాంకుల వివరాల్లోని తప్పిదాలు, రుణమాఫీ వర్తింపులో ఇబ్బందులు. మోపల్ మండలం బార్సిలో రైతుల లాలుకు 1.30 ఎకరాల భూమి ఉంది. ఈయన మంచిప్ప ఎస్బీఐలో ₹85,700 పంట రుణం తీసుకున్నారు. ₹1,00,000 లోపే ఉండడంతో మొదటి విడతలోనే మాఫీ జరగాలి, కానీ కాలేదు. కుటుంబ నిర్ధారణ చేయాల్సి ఉందంటూ క్రాప్ లోన్ పోర్టల్లో కారణం చూపుతుంది అని చెప్పేసి వివరాలు ఇచ్చారు. అలాగే విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక నేడు నగరంలో D6 సెక్షన్ అర్సపల్లి ఉప కేంద్రంలో CGRF వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికను మంగళవారం నిర్వహిస్తున్నట్లు విద్యుత్ శాఖ నగర ADE1 చంద్రశేఖర్ ప్రకటనలో తెలిపారట.
అరువులకు అందేలా చూడాలి, అర్హులైన రైతులకు పంట రుణమాఫీ లబ్ధి పొందేలా చూడాలని పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంత్ అధికారులకు తెలిపారట. అటవీ భూములో పంట తొలగింపుతో ఉద్రిక్తత. సిరికొండ మండలం జంగిలోడి తాండా సమీపంలో రావుట్ల అటవీ బీట్ పరిధిలో కంపార్ట్మెంట్ నంబర్ 390లో కబ్జా చేసిన అటవీ భూమిలో వేసిన పంటల తొలగింపు ఉద్రిక్తతకు దారితీసింది. ఆర్వో నరేందర్ గదిలోని దస్త్రాలు తెరిచిన అధికారి. ఇన్ఛార్జ్ రెవెన్యూ అధికారిగా పనిచేసిన నరేందర్ ఇటీవల ఏసీపీకి చిక్కిన విషయం విదితమే. నరేందర్ స్థానంలో పూర్తిస్థాయి రెవెన్యూ అధికారి నసీర్ను నియమించారు. సోమవారం ఆర్వోకు నగరపాలక సంస్థ కమిషనర్ ఆర్డర్స్ ఇవ్వడంతో పెండింగ్ దస్త్రాలను పరిశీలించే పనిలో ఉన్నారట. చిట్టి చేతిలో అపురూప చిత్రాలు, చిత్రలేఖనంలో చిన్నారులు ప్రతిభ చాటారు అంశాన్నిచ్చారు. విద్యుత్ శాఖలో పదోన్నతలు, అలాగే 1/2 ఎకరం నెలకు 20,000 రైతు రాజు అంశాన్నిచ్చారు. కలుపు మందులో జాగ్రత్తలు ఎంతో అవసరం. గొర్రెలో కాలిపుండ్లు చికిత్స. వణికించిన వరుణుడు 2 గంటల్లో జిల్లా కేంద్రంలో 8.35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా వర్షపాతం నమోదైన ప్రాంతాలను ఇచ్చారు. భీమ్గల్, గుప్పన్పల్లి, బెల్లాల్, కోరసముద్దర్, అలాగే మెండోరా, ఎడపల్లి ఆ వివరాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. సూపర్ మార్కెట్లో చోరీ జరిగింది. ఈ ఘటన బోధన్ పరిధిలో చోటు చేసుకుంది. నగదు, సీసీటీవీ, హార్డ్ డిస్క్ ఎత్తుకెళ్లారట దుండగులు. ద్విచక్ర వాహనాల దొంగల్ని అరెస్ట్ చేశారు. గాంధారిలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎంపీ. తిరుమల వెంకటేశ్వర స్వామిని ఎంపీ ధర్మపురి అరవింద్ సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనతో పాటు రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి కుటుంబ సభ్యులు ఉన్నారట. విద్యార్థులకు అభినందన. ఢిల్లీలో ఇటీవల జరిగిన స్వతంత్ర దినోత్సవాలకు బినోలా జడ్పీ పాఠశాల 10వ తరగతి విద్యార్థిని కె భవానీ వర్ణిలోని ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థి దీక్షిత్ వెళ్లారని బినోలా హెచ్ఎం మోహన్ రెడ్డి తెలిపారు. సంఘటిత శక్తితో దేశ రక్షణ. తండ్రిని చంపిన తనయుడికి జీవిత ఖైదు విధించారు బోధన్లో. ఆ వివరాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ వీనాలు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు, అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. 3 గంటలు ముంచెత్తిన వాన అంశాన్ని ఇక్కడ కూడా ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా 8.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగరంలోని రైల్వే కమాన్ వద్ద వరద నీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు. ప్రయాణికులను సురక్షితంగా కాపాడిన పోలీసులు, మున్సిపల్ సిబ్బంది. జలమయమైన రహదారులు. భీమ్గల్లో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందట. ఘనంగా రాఖీ పండుగ. ముక్కల్ కేజీబీవీలో రాఖీలు కట్టుకుంటున్న విద్యార్థినులు. జిల్లాలో సోమవారం రాఖీ పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. అన్నదమ్ములకు అక్క చెల్లెలు రాఖీలు కట్టారు. సోదరులు కట్టిన కానుకలు అందించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. పలు పాఠశాలల్లో వేడుకలు నిర్వహించారట. రైతులందరికీ రుణమాఫీ వర్తించేలా చూడాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారట. పంటల ధ్వంసంతో ఉద్రిక్తత. అటవీ భూమిలో సాగు చేసిన పంటలు తొలగించిన అధికారులు. ఎదురు తిరిగిన జంగిలోడి తాండా వాసులు. సిరికొండ ఎఫ్ఆర్ఓకు రూపాయలు 5 లక్షలు ఇచ్చామని ఆరోపించారట. రాష్ట్ర ఫుట్బాల్ టోర్నీ విజేత నిజామాబాద్ జట్టుకు ట్రోఫీ అందజేసిన జిల్లా జడ్జి సునీత, డాక్టర్ కవితారెడ్డి, ఏఆర్ ఏసీపీ నాగయ్య అని చెప్పేసి ఆ వివరాలని ఇక్కడ ఇచ్చారు. పేకట స్థావరంపై దాడి నిర్వహించారు. భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇది కమ్మర్పల్లిలో 6వ రోజుకు చెందిన జూడాల నిరసన. తిరుమల వెంకన్నను దర్శించుకున్న ఎంపీ. ఎస్ఆర్ఎస్లోకి కొనసాగుతున్న వరద. ఘనంగా రక్షాబంధన్ వేడుకలు. సోదర భావాన్ని ప్రతీక రాఖీ పండుగ. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. దానికి సంబంధించిన వివరాలను ఇచ్చారు. నగరం చెల్లామయం. రుణమాఫీ కాలేదని సొసైటీకి తాళం. షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి. ముగిసిన ఈజీఎస్ ప్రజావేదిక. ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ డే నిర్వహించారు ఆర్మూర్ పట్టణంలో. నేడు వినియోగదారుల సమస్యలు పరిష్కార వేదిక. ధర్నాను జయప్రదం చేయండి. నిందితులను కఠినంగా శిక్షించాలి. దస్తరం ఎందుకో. జీజీహెచ్లో ముగిసిన డైట్ టెండర్. ఓపెన్ కాని టెండర్లు. ప్రజావాణి సమస్యలను పరిష్కరించాలి అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. రెన్యువల్లో తిరకాసు. వృత్యాపాన్ని సాకుగా చూపుతూ పంట రుణాలు రెన్యువల్ చేయని వైన్యం. 70 ఏళ్ల వయసు వచ్చే వరకు రుణాలు ఇవ్వొచ్చని గతంలోనే నిర్ణయం తీసుకున్నారని అంశాన్నిచ్చారు. ఎమ్మెల్సీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్కు రాఖీ కడుతున్న ఆయన సోదరి జగదీశ్వరి అంటూ ఆ వివరాలు ఇచ్చారు. న్యాయవాదులపై దాడులు సరికాదు. ఢిల్లీ వాళ్ళ స్వీట్ హోంపై కేసు. నేడు వాహనాలు వేలం. 2 ఎస్ఐలు బదిలీ. యువకుడు అదృశ్యం. పేకాట స్థావరంపై దాడి. అలాగే క్రైమ్ కార్నర్లో వార్తలు చూసుకుంటే పరిస్థితి విషమించి 2 మృతి చెందారు. ఒకరు బైండ్ ఓవర్ మాచారెడ్డిలో. మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్న ఘటన బాల్కొండ పరిధిలో చోటు చేసుకుంది. బైక్లో చోరీ కేసులో 2 రిమాండ్ చేశారు పోలీసులు. టీషర్ట్ బుక్ చేస్తే పాత చున్నీ డెలివరీ అయింది. మద్నూరులో ఈ ఘటన చోటు చేసుకుంది.
2 ఇసుక ట్రాక్టర్లు స్వాధీనం చేసుకున్నారు బాన్స్వాల్లో. సూపర్ మార్కెట్లో చోరీ రూపాయలు 15 లక్షల నగదును అపహరణ చేశారు. తండ్రి చంపిన తనయుడికి జీవిత ఖైదు విధించడం జరిగిందట. ఇవి సాక్షులు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. దంచి కొట్టిన వాన జిల్లాలోని పలు మండలాలతో పాటు జిల్లా కేంద్రంలో వర్షం దంచి కొట్టింది. కుండపోత వర్షంతో నగరం అతలాకుతలమైంది. రోడ్లన్నీ నీళ్లతో పోటెత్తగా రోడ్లపై వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. గంటన్నరకు పైగా వర్షం పడడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. నాలాలు ముంచెత్తడంతో పాటు నీళ్లు రోడ్లపైన నిండి చెరువును తలపించాయి. రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్ వరకు నీళ్లు నిండిపోవడంతో వాహనాలు సుమారు అర్ధగంట పాటు నిలిచిపోయాయి. రైల్వే కమాన్ వద్ద ఒకేసారి వరద భారీగా చేరడంతో హైదరాబాద్ నుంచి వస్తున్న బస్సులోకి నీరు చేరగా ప్రయాణికులు దిగి ఆ నీటిలోంచి బయటకు వచ్చారు. భీమ్గల్ అత్యధికంగా చెరువులను తలపించిన నగర రోడ్లు భారీగా వరద చేరడంతో రోడ్లపైనే నిలిచిపోయిన వాహనాలు ఆ వివరాలు పూర్తిగా ఇచ్చారు. అటవీ పోలీస్ సిబ్బందిపై గిరిజనులు రాళ్ల దాడి నిర్వహించారు, అంశాలు ఇచ్చారు. అలాగే నగరంలోని ఇష్టారాజ్యంగా కబ్జాలు అక్రమ కట్టడాలు జరుగుతున్నాయని, మాస్టర్ ప్లాన్ను పట్టించుకునే అక్రమార్కులు, అక్రమణలతో మాయమవుతున్న చెరువులు, డ్రైనేజీ కాల్వలు, వర్షపు నీరు పోయేందుకు దారి లేక రోడ్లపైన వరద వచ్చి చేరుతుందంటున్నారు. జిల్లా సహకార శాఖలో బదిలీలు, ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు, సోదరులకు రాఖీ కట్టిన అక్క చెల్లెలు, చెట్లకు రాఖీలు కట్టిన విద్యార్థులని చెప్పేసి వాటికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. సీఎంకు రాఖీ కడుతున్న ఆకుల లలిత, అదనపు కలెక్టర్ అంకిత్కు రాఖీ కడుతున్న బ్రహ్మకుమారి అని చెప్పేసి ఆ చిత్రాలను ఇచ్చారు. వేల్పూర్ గ్రామ రోడ్లకు సంతరించుకున్న కొత్త శోభ, కొనసాగుతున్న చూడాల నిరసన, అర్హులైన రైతులందరికీ రుణమాఫీ వర్తించేలా అధికారులు చొరవ చూపాలి. 20 నుంచి బిఎల్ఓలు ఇంటింటి సర్వే చేపట్టాలి. సిద్ధులగుట్టపై ప్రత్యేక పూజలు, ప్రపంచ ఫోటోగ్రఫీ డే, పచ్చల నడిగుడలో పూర్తిస్థాయి రుణమాఫీ అవగాహన, పట్టుదలతో ఉన్నత స్థాయికి ఎదగాలి అంటూ ఎస్హెచ్ఓ తెలిపారు. తూతూ మంత్రంగా గుంతలు పూడ్చివేత, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి అంటూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని కోటగిరి ఎస్ఐ సందీప్ సూచించారు. వ్యక్తి అదృశ్యమైన ఘటన నవ్విపేటలో చోటు చేసుకుంది. అన్నను చంపిన తమ్ముడుకి రెంజల్ మండలంలో నీలా గ్రామంలో 2019 నాడు అన్నను కక్షపూరితంగా చంపిన కలీం కురేష్ను 5వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి రవికుమార్ జీవిత ఖైదుతో పాటు 1000 రూపాయలు జరిమానా విధించారట. మార్కండే ఆలయంలో పూజలు, జక్రన్పల్లికి సంబంధించిన వార్త ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. పోరు బాట అంటూ ప్రధాన వార్త ఇచ్చారు. మాపి కోసం ఐక్య పోరాటానికి సిద్ధమయ్యారు రైతాంగం. ఎర్రజొన్న తరహాలో మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టారట. ఏకమైన 3 నియోజకవర్గాల రైతులు షరత్తు లేని రుణమాఫీ లక్ష్యంగా కార్యాచరణ. ఈ నెల 24న జాతీయ రహదారి దిగ్బంధానికి పిలుపునిచ్చారట. మాకెందుకు మాపి రాలే, బ్యాంకులు, సొసైటీల ఎదుట రైతులు ధర్నాలు, మాపి చేయాలని రాస్తారోకలు, నిరసనలు. ఉమ్మడి జిల్లాలో మిన్నంటిన ఆందోళనలు. అనుబంధాల రాఖీ అంశాన్నిచ్చారు. అలాగే కుండపోత వర్షం, ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. దాడులు లేవు, కేసులు లేవు. గ్రామాల్లో జోరుగా పీడీఎస్ దందా కొనసాగుతుంది. ఉమ్మడి జిల్లాలో భారీగా అక్రమ వ్యాపారం, కోళ్లపారాలు, పూరి గుడిసెలు, శివారు ప్రాంతాలే అడ్డాలు, కన్నెత్తి చూడని యంత్రాంగం అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హెడ్లైన్స్. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.